హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారి ఫార్మర్ బ్లాగ్స్. గైస్, మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఉల్లిగడ్డకి అయితే నీళ్ళు కడుతున్నాం ఫ్రెండ్స్. చూపిస్తాం వీడియో మొత్తం. గైస్, ఈ రోజు కదే 8 రోజులైంది నీళ్ళు కట్టి. మళ్ళీ ఈరోజు ఇడిచిన, అందుకే 4-3 నీళ్ళు ఇడిచినా కూడా నీళ్ళు అయితే ముందుకు వెళ్ళట్లేదో చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాగ్ పెట్టడం రాదే. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే పడుతున్నాయి. నీళ్ళు కట్టంగానే కిందకు పడిన ఈకలన్నీ పైకి ఎలా వేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. నీళ్ళు చూడండి ఎంత బాగా పడుతున్నాయో. చూడండి, 4 మోటార్లు నీళ్ళు పెట్టిన దానికి ముందుకైతే వెళ్తున్నాయి, లేకపోతే ముందుకు కూడా వెళ్ళేవి కాదు. మొత్తం చేను అయితే పూర్తిగా ఆరిపోయింది. ఇటువైపు చూడండి, మొత్తం అన్ని ఈకలల్లా కింద పడ్డాయి నీళ్ళు కట్టుకున్న దానికి. నీళ్ళు కట్టాయంగానే చూడండి, అప్పుడే నిగనిగలు ఆడుకుంటూ లేచి గాలికి వలపులాడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఈరోజు పని, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఉల్లిగడ్డ పళ్ళకైతే నీళ్ళు కడుతున్నా. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి, ఇది మొత్తం సట్రా వచ్చేసింది అప్పుడే. ఇలా అయితే రైతులకి ఏమి మిగులుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎన్ని మందులు కొట్టినా కూడా పని చేయడం లేదు దీనికి. ఎవరికైనా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి. సరే అయితే ఇటువైపు వెళ్ళి చూసేద్దాం కలిసినా లేదాన్ని. ఇదేంద్రా బాబు, కలుస్తుందా లేదా పంపు తీసి? అప్పుడే కలవలేదు, మళ్ళా కనుక కలవకపోతే అంతే, ఇంకా మామూలుగా ఉండదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈరోజు అయితే వర్షం ఫుల్గా వచ్చేలా ఉంది. మాడం అయితే కమ్ముకుపోయింది. ఈ వర్షం వస్తుందో రాదో అని నేనైతే ఇంక వదిలినా. ఇది వస్తుందని 2 రోజుల నుంచి వెయిట్ చేసిన. ఈ వర్షం అయితే రాలేదు, ఒక చిన్నగా చినుకలు పడే బంద్ అయిపోయింది. అందుకని ఇంక ఏదైతే కదా అవుతుందని నేనైతే వదిలిన ఫ్రెండ్స్. పారుకుంటూ వస్తే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూడండి నీళ్ళు ఎంత అద్భుతంగా పారుకుంటూ వస్తున్నాయో చూపిస్తా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, దీని సొట్టు రోగం ఎలా వచ్చేసిందో. ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా పని చేయడం లే. చూడండి, నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా చూస్తున్నారుగా. ఈరోజైతే ఫుల్ ఖుషిగా నీళ్ళు కడుతున్నాయి. ఇంకా ఇప్పుడు అర్థమైంది, ఇంకా అర్థమైంది ఫ్రెండ్స్. ఈ అర్థం కట్టేసామంటే అయిపోయినట్టే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు ఎలా పడుతున్నావు. ఇలాగే మడవ వచ్చేసింది. ఇంకెళ్ళి మనం అయితే మడవ తిప్పేద్దాం. ఇంకా గాలి కూడా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు, అందుకే మొత్తం ఈకలు కూడా అన్ని కింద పడిపోయినాయి. అయితే చిత్రంగా ఉంది ఈరోజు. ఈ వర్షం రాదు, ఏమి చేయదు. 30 రోగాలు ముచ్చుకొని పంటకి తీగలు ఎక్కువైపోతున్నాయి. ఇలా ముచ్చుకొని ఉంటే పంటలు కూడా ఇంకా అంతా నాశనం అయిపోతాయి. బొట్లు కానీ, మిరప కానీ, ఇలాంటి ఉల్లిగడ్డ కానీ అన్నీ నాశనం అయిపోతాయి. ఇంకా వాన ఒకసారి పడి బంద్ అయితే ఏం కాదు, ఒకసారి నాశనం అవుతుంది. ఇలా ముచ్చుకొని ఉంటే రోజు నాశనం చేస్తూనే ఉంటాడు దేవుడు. అయితే మడవ తిప్పాలి కదా, వెళ్దాం మళ్ళీ మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాము. సపోర్ట్ చేయండి.
ఫ్రెండ్స్ రైతు కష్టాలు ఇలా ఉంటాయి. ఎంత పడినా పంటకి గిట్టుబాటు రేట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. నేను నష్టపోతామో లాభం వస్తుందో కూడా ఇంకా చాలా కష్టపడి చేస్తున్నాను వ్యవసాయం అయితే. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. రెండో మడవ అయితే తిప్పేసిన, 2 మడవాయలు కట్టడానికి దాదాపుగా 20 నిమిషాలు అవుతుంది. ఒక్కొక్క మడవ అయితే 10 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. మడవ కలిసిందో లేదో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. రైతన్నా 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 నీ రైతన్నా. ఓరి బాబోయ్, ఇదేంది కలిసేటట్టు కనిపించట్లే. ఇంకా ఇక్కడ ఉన్న బుజ్జిముండా కలుస్తుందా లేదా ఇది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆడుంది మేర, తేలి ఈడు వెళ్తున్నాయి, కలుస్తుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా పారుతున్నాయి నీళ్ళు. వంకాయ తోట అయితే బాగానే లేచింది. 1 మినిట్ మడవ అయితే తిప్పేసేయాలి. ఇంకా ఫస్ట్ వస్తున్నారా చాలా అయితే చిన్నగా ఉంది. స్పీడ్లో వెళ్తున్నాయి నేను, తొందరగా కలిసి మేర కూడా దగ్గరగా ఉంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఇక్కడ వరకు అయితే. ఇప్పుడు ఇది వంకాయ తోట. ఇప్పుడు ఇందు నుండి అయితే టమాటా ఫ్రెండ్స్, టమాటాకి అయితే కట్టాలి. ఇప్పుడు టమాటాకి అయితే తిప్పుతాం మడవాయి. చేయండి 1 మినిట్ అయిపోయింది. మడవాయి కూడా వెళ్ళిపోయింది దగ్గరికి. సేపు అయితే వంకాయ కట్టిన, వంకాయ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టమాటా కిడిసిన, ఇంకా వంకాయ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనైతే ఇక్కడ గడ్డిగుబ్బులు ఉన్నాయి. గడ్డిగుబ్బులు మొన్న అయితే కొన్ని తీయలేదు, వాటిని అయితే ఎత్తేయాలి ఫ్రెండ్స్. తెలియదు ఇక్కడైతే ఏం లేదు పని ఉందా. కలిసేసింది.
అయితే తిప్పేద్దాం ఫ్రెండ్స్. మడవలు అయితే కలిసిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై కిసాన్, జై జవాన్, ఈ రైతు బిడ్డ.